ఒక గ్రామంలో అంజయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. అందమైన సొంత ఇల్లు కలిగి ఉండాలనేది అతని కల. అతను కష్టపడి తనకు ఉన్న 2 ఎకరాలలో పంటను పండించి మంచి దిగుబడి సాధించాడు. ఆ పంటని మార్కెట్లో అమ్మి వచ్చిన డబ్బుతో సొంత ఇల్లు కట్టుకోవచ్చని భార్యతో చెప్పాడు. మరుసటి రోజు తన పంటను తీసుకొని మార్కెట్ యార్డుకి వెళ్ళాడు. కానీ అక్కడ దళారులు తక్కువ రేటు ఇస్తామని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగాడు పంటను అమ్మకుండానే. అప్పుడే దారిలో పంట తనఖాపై రుణం తీసుకోవచ్చనే సమాచారాన్ని చూశాడు. మరుసటి రోజు తమ ఊరిలోని బ్యాంకు వద్దకు వెళ్లి పంట తనఖాపై రుణాల గురించి తెలుసుకున్నాడు. బ్యాంకు మేనేజర్ గవర్నమెంట్ వారు అందిస్తున్న పంట తనఖాపై రుణాల గురించి పూర్తిగా వివరాలు అంజయ్యకి చెప్పాడు. అంజయ్య తన పంటపై రుణం తీసుకొని తరువాత మంచి దిగుబడి రేటు వచ్చినప్పుడు అమ్ముకొని ఆ తరువాత వచ్చిన లాభంతో సొంత ఇల్లు కట్టుకున్నాడు. ఈ విధంగా తన కలల ఇంటిని సొంతం చేసుకున్నాడు. తన కష్టాన్ని వ్యర్థంగా పోకుండా కొత్త ఇంటిలో ఆనందంగా జీవించసాగాడు.